myself Tikshit. Today I am here to tell about 5 molecular orbitals of 1, 3 butane. First structure of 1, 3 butane రాద్దాం. Butane అంటే బ్యూ అంటే 4 కదా, 4 series పెట్టుకున్నాం. ఆ తర్వాత 1, 3 ప్లేస్ లో ఈన్ అంటే 5 బాండ్స్ నెంబరింగ్ ఇద్దాం. 1, 2, 3, 4. 1, 3 ప్లేస్ లో డబుల్ బాండ్ ఉంటుంది, డబుల్ బాండ్ పెట్టండి. దీనికి కాంజుగేటివ్ మాలిక్యూల్ అంటాం. కాంజుగేటివ్ మాలిక్యూల్ అంటే ఆల్టర్నేటివ్ గా 5 బాండ్ సింగిల్ బాండ్ ఉన్నదాన్ని కాంజుగేటివ్ మాలిక్యూల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బెంజీన్ తీసుకోండి. ఇక్కడ ఒక 5 బాండ్ సింగిల్ బాండ్, 5 బాండ్ సింగిల్ బాండ్, 5 బాండ్ ఉంది కాబట్టి దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కార్బన్ కి 6 కార్బన్స్ ఉన్నాయి కదా. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చి 1s2 2s2. ఇక్కడ ఉన్న ఒక ఎలక్ట్రాన్ ఎగ్జైట్ అయితే దాని ఎగ్జైటెడ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చి 1s2 2s 2p 3 అవుతుంది. అంటే 2s లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు, 2s లో ఒక ఎలక్ట్రాన్ ఉన్నట్టు, 2p లో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దీనికి ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ వెళ్ళిపోయింది కాబట్టి దీన్ని అన్హైడ్రేటెడ్ ఎలక్ట్రాన్ అంటాం. అయితే దీనికి హైబ్రిడైజేషన్ ఏమవుతుందంటే sp2 అవుతుంది. ఇక్కడ s లో ఒకటి ఉంది కాబట్టి, ఇక్కడ p లో 2 ఉన్నాయి కాబట్టి sp2 హైబ్రిడైజేషన్. ఇది బెంజీన్ కి. మనం ఇప్పుడు 1, 3 బ్యూటైన్ ఏం చెప్తున్నాం కాబట్టి బ్యూటాన్ 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి 4 తీసుకుంటాం. ఇలా ఓవర్లాప్ అయి మనకి 5 బాండ్ వస్తుంది. ఇక్కడ ఒక 5 బాండ్ ఫామ్ అయ్యి మనకి ఈ రెండింటిని కలిపితే 5 బాండ్ అంటాం. ఇక్కడ 5 బాండ్, ఇది సింగిల్ బాండ్ కాబట్టి ఈ ఫేస్ లో 2 లూప్స్ ఉంటాయి. 2 పైన ప్లస్ సింబల్స్, 2 మైనస్ సింబల్స్ ఉంటాయి. ఒకవేళ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ఉంటే ఏ నోడ్ అనేది ఫామ్ అవ్వదు. ఇక్కడ ఇలా ఉంటాయి. అదే అవుట్ ఫేస్ లో మళ్ళీ సేమ్ 2 లూప్స్ ఉంటాయి. ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్, ఇక్కడ ప్లస్, ఇలా ఆపోజిట్ ఉన్నాయనుకో మనకి ఇక్కడ నోడ్ అనేది ఫామ్ అవుతుంది ఒకటి ఈ రెండింటి మధ్యలో. అలా ఇప్పుడు 1, 3 బ్యూటైన్ చేద్దాం. దీనికి మొత్తం 4 కార్బన్స్ ఉన్నాయి. సో 4 లూప్స్ వస్తాయి. అంటే ఇది ఒక్కొక్క కార్బన్కి ఒకటి అనమాట. ఇక్కడ కార్బన్ ఉన్నట్లే. సో అయితే ఫస్ట్ కింద ఒకవేళ ఇక్కడ అన్ని ప్లసెస్ ఉన్నాయి, పైన కింద అన్ని మైనస్ ఉన్నాయి అనుకో నోట్ 0 నోట్. నెక్స్ట్ సెకండ్ ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఒక నోట్ ఫామ్ అవుతుంది. ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ఉంటుంది. ఇది సైడ్ ఆఫ్ 1, సైడ్ ఆఫ్ 2 1. నెక్స్ట్ ఒక నోట్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ప్లస్, ఇది మైనస్, మైనస్ ప్లస్, ఇక్కడ మైనస్ ప్లస్ ప్లస్ మైనస్. ఇప్పుడు ఎన్ని నోట్స్ ఫామ్ అయితే ఇక్కడ 2 నోట్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఎందుకంటే ఇక్కడ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్, ప్లస్ ప్లస్ మైనస్ మైనస్. దీన్ని సైన్ ఆఫ్ 3 అంటాం. 2 నోట్స్.
ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. ఇక్కడికి వచ్చినప్పటికి 3 నోట్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ ఒక నోట్, ఇక్కడ ఒక నోట్, ఇక్కడ ఒక నోట్. అంటే ఇప్పుడు అలాగే ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ ప్లస్. సో దీన్ని psi of 4 అంటాం.